Very good morning, my dear students. Welcome to Scoreplus. Today we are going to discuss inverse trigonometric functions. Now, inverse of the function. Function lo oka part idi. Most important part చూడండి. ఏదైనా ఒక ఫంక్షన్ y is equal to f of x ఎప్పుడు ఇన్వర్స్ అయితే when it is inversible. Suppose y is equal to f of x చూడండి. ఏదైనా ఒక ఫంక్షన్ అగర్ y is equal to f of x is said to be inversible, it must be 1 function, it must be 1 function and also onto function కావాలి. ఏదైనా ఒక ఫంక్షన్ అనేది ఇన్వర్సిబుల్ ఎప్పుడు అవుతుందంటే అది కంపల్సరీ 1 కావాలి అండ్ ఆల్సో ఆన్ 2 కావాలి. క్లియర్? ఎందుకు కావాలి ఒకసారి ఇక్కడ మనం చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి 1 ఆన్ 2 ఎందుకు కావాలో మన ఇక్కడ సపోజ్ y is equal to f of x, y is equal to f of x suppose a b, f is mapping from a to b, f is mapping from a to b. ఇక్కడ ఇందులో ఎలిమెంట్స్ని ఎలా తీసుకుంటున్నామంటే 1 2 3 a కామా b తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ ఏం చేద్దామంటే 1 ఈజ్ రిలేషన్ విత్ a, 2 ఈజ్ ఆల్సో రిలేషన్ విత్ a, 3 ఈజ్ రిలేషన్ విత్ b. దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ బట్ నాట్ 1 ఫంక్షన్, దిస్ ఈజ్ మెనీ వన్ ఫంక్షన్. ఇక్కడ చూడు f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ a టు b, దిస్ ఈజ్ f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ a టు b. ఇన్వర్స్ ఎలా ఉంటుందంటే f ఇన్వర్స్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ b టు a. देखो f is mapping from a to b, f is mapping from a to b. f ఇన్వర్స్ ఎలా ఉంటుందంటే b to a. ఇక్కడ ఈ డొమైన్ ఏంటంటే డొమైన్ b కోడొమైన్, బట్ ఇక్కడ f ఇన్వర్స్ ఎలా ఉంటుందంటే f ఇన్వర్స్లో b అనేది డొమైన్ అనేది a అనేది కోడొమైన్ అవుతుంది. ఇక్కడ చూడండి f is mapping from a to b, f is not 1 function. f ఇన్వర్స్ ఎలా అయితే అంటే చూడండి దిస్ ఈజ్ f ఇన్వర్స్. సో ఎఫ్ ఇన్వర్స్ ఎలా ఉండాలి? ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ ఏ. ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు ఏ. బీట్లో ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? ఏ కామా బి. ఏలో ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? 1 2 3. ఇక్కడ చూడండి 1 is relation with a, 2 is also relation with a. సో ఏ నుంచి మనకి 2 రిలేషన్స్ మనకి బయటకు వెళ్తున్నాయి, బి నుంచి ఓన్లీ 1 రిలేషన్. ఇక్కడ చూడండి ఈజ్ ఇట్ ఫంక్షన్ ఆర్ నాట్? అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ ది ఫంక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ డొమైన్ హ్యావ్ యూనిక్ ఇమేజ్. ఇక్కడ చూడండి ఇక్కడ ఏకి 2 ఇమేజెస్ ఉండే, ఇక్కడ మనకి ఏకి 2 ఇమేజెస్ ఉండే కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫంక్షన్ కాదన్నప్పుడు ఇన్వర్స్ పాసిబుల్ కాదు. క్లియర్? సో y is equal to f of x, y is equal to f of x is said to be inversible function. It must be 1 function. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ 1 ఫంక్షన్ కావాలి, లేకపోతే అది ఇన్వర్స్ కాదు. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ f is mapping from a to b, దిస్ ఈజ్ నాట్ 1 ఫంక్షన్, దిస్ ఈజ్ మెనీ వన్ ఫంక్షన్. అక్కడ ఇది మెనీ వన్ ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ ఇన్వర్స్ పాసిబుల్ కాదు, ఇన్వర్స్ అనేది అసలు ఫంక్షనే ఎగ్జిస్ట్ కాదు అన్నట్టు ఇక్కడ. క్లియర్? సో compulsory y is equal to f of x is said to be inversible. It must be 1 and also onto. So 1 clear? Next onto function చూడండి. క్లియర్? ఇక్కడ f అనేది f is mapping from, f is always mapping from, f is mapping from a to b. f ఇన్వర్స్ ఎలా ఉండాలంటే f ఇన్వర్స్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ b to a అవుతుంది. f ఇన్వర్స్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ b to a, బట్ దిస్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. సో నాట్ ఏ ఫంక్షన్. క్లియర్?
So y is equal to f of x is said to be inversible, it must be 1 1. Clear? Next onto function మనం ఒకసారి చెక్ చేద్దాం. onto function ఎలా ఉంటుందంటే, సో कोई भी function, a function y is equal to f of x is said to be onto function a to b is said to be onto function. ఇందులో కావాలి that is codomain is equal to range. codomain is equal to range ఉండాలి. codomain is equal to మనకి ఎలా ఉండాలి, రేంజ్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, సపోజ్ 1 2 3 a b c d 1 2 3 a b c d. ఇక్కడ చూడండి, 1 is relation with a, 2 is also 2 is relation with b, 3 is relation with c. Clear? This is not onto function. ఇక్కడ చూడండి, not onto function. ఇక్కడ ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ ఇన్వర్స్ పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదో చూడండి. ఇక్కడ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి ఫంక్షన్. ఇక్కడ ఇన్వర్స్ అంటే ఎలా ఉండాలి, ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్, ఇక్కడ చూడండి, ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్, దిస్ ఈజ్ ఎఫ్ ఇన్వర్స్, ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు ఏ. ఎఫ్ ఇన్వర్స్ బి టు ఏ ఉండాలి. బి అనేది డొమైన్ అవుతుంది, ఏ అనేది కోడొమైన్ అవుతుంది అంటూ ఫంక్షన్కి. ఇక్కడ సో ఇక్కడ చూడండి, దట్ ఈస్ एक सेकेंड. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏం చేద్దామంటే బి టు ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ ఏ. ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్. బిలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ మనకి ఏ కామా బి కామా సి కామా డి, ఏ కామా బి కామా సి కామా డి. ఇక్కడ ఏలో ఎలిమెంట్స్ 1 2 3. 1 ఈజ్ రిలేషన్ విత్ ఏ, 2 ఈజ్ రిలేషన్ విత్ బి, 3 ఈజ్ రిలేషన్ విత్ సి. బట్ ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ నో రిలేషన్ ఫర్ డి. ఇక్కడ చూడండి, డొమైన్లో అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ ది ఫంక్షన్, ఫర్ ఆల్ స్మాల్ x belongs to capital X, there exists unique elements of y belongs to capital Y. That means capital X లో, దట్ ఈస్ మనలో డొమైన్లో ప్రతి ఒక్క ఎలిమెంట్కి కోడొమైన్లో 1 ఇమేజ్ ఉండాలి. క్లియర్? సో ఇక్కడ ఏంటంటే డికి ఏ ఇమేజ్ లేదు కాబట్టి, సో దిస్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్, నాట్ ఏ ఫంక్షన్, దిస్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. క్లియర్? సో y is equal to f of x is said to be inversible. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ 1 1 కావాలి, తర్వాత ఆన్ 2 కావాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మీరు, నెక్స్ట్ ఒక ఫంక్షన్లో మనం ఏం చేద్దాం అంటే 1 1 ఆన్ 2 2 తీసుకుందాం. A B, f is mapping from A to B, f is mapping from A to B. This is 1 1 and also onto this kunnamata. 1 2 3 A B C. 1 is relation with A, 2 is relation with B, C is relation with C. Next ఇక్కడ చూడండి, f ఇన్వర్స్ ఎలా ఉంటుంది, this is f is mapping from A to B, f is mapping from A to B. f ఇన్వర్స్ దీనికి రివర్స్ తీసుకుందాం మనం, దట్ ఈస్ ఇక్కడ మనం దిస్ ఈజ్ సెట్ బి అవుతుంది, దిస్ ఈజ్ సెట్ ఏ, దిస్ ఈజ్ ఎఫ్ ఇన్వర్స్. ఇక్కడ చూడండి, బిలో ఎలిమెంట్స్ ఏమండి, ఏ కామా బి కామా సి. ఇక్కడ చూడండి, ఏ కామా బి కామా సి. ఏలో ఎలిమెంట్స్ 1 2 3. ఏ ఇస్ రిలేషన్ విత్ ఏ ఇస్ రిలేషన్ విత్ 1, బి ఇస్ రిలేషన్ విత్ 2, సి ఇస్ రిలేషన్ విత్ 3. ఇక్కడ చూడు, దిస్ ఈజ్ ఆల్సో ఫంక్షన్. క్లియర్? So if the function is 1 1 and also onto, then f inverse exist అవుతుంది. Otherwise suppose f is not 1 1, so inverse does not exist. f is not onto, inverse does not exist. So f is 1 1 and also onto function, then inverse is exist. Clear? సో సింపుల్లీ మనం ఏం చేద్దాం అంటే, ఇక్కడ డెఫినేషన్ ఎలా డిఫైన్ చేస్తాం అంటే, ఏ ఫంక్షన్ y is equal to f of x is said to be 1 1 ఫంక్షన్. ఇక్కడ చూడండి, ఏ ఫంక్షన్ y is equal to f of x is said to be 1 1 ఫంక్షన్ if it is 1 1 ఫంక్షన్,
ఏ ఫంక్షన్ y is equal to f of x is said to be inversible. అగర్ ఏదైనా ఒక ఫంక్షన్ అనేది ఇన్వర్సిబుల్ కావాలంటే కంపల్సరీ అది 1 ఫంక్షన్ అయి ఉండాలి, లేకపోతే 1 ఫంక్షన్ అండ్ ఆల్సో ఆన్ టూ ఫంక్షన్ రెండు కంపల్సరీ అవ్వాలి, లేకపోతే అది ఇన్వర్సిబుల్ పాసిబుల్ కాదు. క్లియర్? నెక్స్ట్ మనం ఇన్వర్స్ ఎలా ఉంటే చెక్ చేసుకుందాం చూడండి. సో y is equal to sin x. sin x మనం ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, cos x కి ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, tan x ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ చెక్ చేద్దాం చూడండి. సో y is equal to sin x. ఫర్ ఎగ్జాంపుల్ sin x తీసుకున్నాం మనం. y is equal to sin x. sin x అనేది ఇన్వర్సిబుల్. sin x is said to be inversible. ఎలా ఉండాలి మనకి, ఇది కంపల్సరీ మనకి దిస్ ఈజ్ 1 ఫంక్షన్ అండ్ ఆల్సో ఆన్ టూ ఫంక్షన్ అయి ఉండాలి. దిస్ ఈజ్ 1 ఫంక్షన్ అండ్ ఆల్సో ఆన్ టూ ఫంక్షన్ అయి ఉండాలి. అగర్ ఏదైనా ఒక ఫంక్షన్ అనేది 1 ఫంక్షన్ ఎప్పుడు అవుతుంది మనకు ఆల్రెడీ తెలుసు, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తెలుసు మనకి. ఏ ఫంక్షన్ y is equal to f of x is said to be 1 ఫంక్షన్. A function y is equal to f of x is said to be 1 function. It must be graphical representation మీకు తెలుసు ఆల్రెడీ. graphical representation ఎలా ఉండాలి, it must be strictly increasing function or it must be strictly decreasing function in their total domain. ఏదైనా ఒక ఫంక్షన్ అనేది 1 ఫంక్షన్ ఎప్పుడు అవుతుందంటే మీకు ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియో ఉంది, దాన్ని చూడండి. మీకు తెలియకపోతే ఇక్కడ ఒకసారి రిఫర్ చేస్తాను చూడండి. అగర్ ఏదైనా ఒక ఫంక్షన్ y is equal to f of x is said to be 1 ఫంక్షన్, ఇట్ మస్ట్ బి ది గ్రాఫ్ ఆఫ్ f of x మస్ట్ బి ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయి ఉండాలి స్ట్రిక్ట్లీ, లేకపోతే స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ అయి ఉండాలి టోటల్ డొమైన్లో. క్లియర్? నెక్స్ట్ ఆన్ టూ ఫంక్షన్ ఎప్పుడైతే ఏ ఫంక్షన్ y is equal to f of x is said to be on to ఫంక్షన్ if codomain is equal to range. ఇవన్నీ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీరు కనుక ప్రీవియస్ వీడియో చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి, దట్ ఈస్ 1 అండ్ ఆల్సో ఆన్ టూ ఫంక్షన్స్. ఇక్కడ చూడండి 1 ఫంక్షన్ ఎలా అవుతుందో చెక్ చేద్దాం. సో y is equal to sin x తీసుకుందాం మేడం. y is equal to sin x. y is equal to sin x గ్రాఫ్ ఎలా ఉంటుంది మీకు ఆల్రెడీ తెలుసు. y is equal to sin x యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఒకసారి చూడండి. 1 - 1. సో అగర్ ఇన్వర్స్ అక్కడ ఫైండ్ అవుట్ చేయాలి మనం, y is equal to sin ఇన్వర్స్ ఆఫ్ x అక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ 1 ఫంక్షన్ కావాలి అండ్ ఆల్సో ఆన్ టూ ఫంక్షన్ కావాలి. 1 ఫంక్షన్ ఏ విధంగా చెక్ చేస్తామంటే మనం వర్టికల్ టెస్ట్ చెక్ చేద్దాం. వర్టికల్ టెస్ట్ చేయాలి మనం. వర్టికల్ టెస్ట్ అంటే ఇఫ్ వీ డ్రా ది లైన్ ప్యారలల్ టు x యాక్సిస్ ఇట్ కట్స్ అట్ మోస్ట్ 1 పాయింట్ టు ది గివెన్ గ్రాఫ్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం చూడండి. If you draw the line parallel to x-axis, it intersect at most 1 point to the given graph. But ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5, 6, 7 మోర్ దాన్ 1 పాయింట్లో ఇక్కడ ఇంటర్సెప్ట్ అవుతుంది. సో y is equal to sin x is not 1 ఫంక్షన్ in their total domain. టోటల్ డొమైన్లో అది 1 ఫంక్షన్ కాదు. సో y is equal to sin x అనేది టోటల్ డొమైన్లో ఇన్వర్సిబుల్ పాసిబుల్ కాదు. క్లియర్? ఎక్కడ ఇన్వర్సిబుల్ పాసిబుల్ అయిందో ఇక్కడ చూడండి. మనం ఇక్కడ ఏం చేద్దామంటే దిస్ ఈజ్ π/2 మైనస్ π/2 π/2. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఈ పార్ట్ తీసుకున్నాను నేను. మైనస్ π/2 టు π/2 మైనస్ π/2 టు π/2. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ డ్రా ది లైన్ ప్యారలల్ టు x యాక్సిస్ ఎన్ని పాయింట్స్ వద్ద ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్ అయింది, ఒకటే పాయింట్ వద్ద ఇంటర్సెప్ట్ అయింది. సో y is equal to sin x is 1 ఫంక్షన్ ఇన్ ది ఇంటర్వెల్ ఆఫ్ మైనస్ π/2 టు π/2. క్లియర్? సో లేకపోతే మీరు ఏం చేస్తారంటే π/2 నుంచి 3π/2 నుంచి 3π/2 ఒకవేళ ఈ బాక్స్ తీసుకున్నాం అనుకో మనం.
π/2 నుంచి 3π/2 వరకు మనకి ఈ బాక్స్ తీసుకుంటే ఇక్కడ కూడా చూడండి, ఇఫ్ యూ డ్రా ది లైన్ ప్యారలల్ టు x యాక్సిస్ గివెన్ గ్రాఫ్ని ఎన్ని పాయింట్స్ వద్ద ఇంటర్సెప్ట్ అవుతుంది, మనకి ఓన్లీ 1 పాయింట్ వద్ద ఇంటర్సెప్ట్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో 1 ఫంక్షన్. సో ఇన్వర్సిబుల్ అనేది ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3π/2 నుంచి 5π/2, 3π/2 నుంచి 5π/2 ఇక్కడ కూడా మనకి ఓన్లీ 1 పాయింట్ వద్ద ఇంటర్సెప్ట్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఇన్వర్స్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, దిస్ ఈజ్ 1 ఫంక్షన్. క్లియర్. సో y is equal to f of x is not 1 function in the total domain, but this is 1 function in the certain interval, that is -π/2 to π/2 or π/2 to 3π/2 or 3π/2 to 5π/2. క్లియర్. ఇక్కడ చూడండి, మనం మొత్తం క్లియర్గా రాస్తాను. y is equal to f of x, so y is equal to sin x, y is equal to sin x, y is equal to sin x, y is equal to sin x. ఫస్ట్ ఓన్లీ sin x కోసం మొత్తం ప్రాపర్గా మీకు చెప్తాను, నెక్స్ట్ మనం డైరెక్ట్గా చేసేసుకోవచ్చు అని రిమైనింగ్ అన్నిటికీ. ఓకే, y is equal to sin x is not 1 function, is not 1 in total domain, in total domain, but y is equal to f of a, y is equal to sin x, y is equal to sin x is 1 function, is 1 function in the interval of -π/2 to π/2, -π/2 to π/2, ఇదదికో -π/2 to π/2, ఇందులో మీకు 1 ఫంక్షన్ అవుతుంది. ఇది -π/2 to π/2 ఇక్కడ చూడండి, -π/2 to π/2 ఇక్కడ గ్రాఫ్ ఎలా ఉంది మనకి, -π/2 to π/2 గ్రాఫ్ అనేది -π/2 to π/2 గ్రాఫ్ ఎలా ఉంది. క్లియర్. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ చూడండి, సో ఇఫ్ యూ డ్రా ది లైన్ ప్యారలల్ టు x యాక్సిస్ ఎన్ని పాయింట్స్ వద్ద మనకి ఇంటర్సెప్ట్ అయింది, ఓన్లీ 1 పాయింట్ వద్ద ఇంటర్సెప్ట్ అయింది కాబట్టి సో దిస్ ఈస్ 1 ఫంక్షన్. క్లియర్. దిస్ ఈస్ 1 ఫంక్షన్. దిస్ ఈజ్ 1 ఫంక్షన్. సో దీన్ని ఇక్కడ పెట్టేసాను. ఆర్ 3π/2 π/2 నుంచి 3π/2 వరకు తీసుకుందాం, దట్ ఈస్ ఆల్సో 1 ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ π/2, 3π/2. ఇక్కడ నెక్స్ట్ గ్రాఫ్ ఏమైంది, నెక్స్ట్ గ్రాఫ్ అక్కడ ఉంది కాబట్టి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, if you draw the line parallel to x axis, if you draw the line parallel to x axis, it intercept at most 1 point to the given graph. So this is also 1 function. So π/2 to 3π/2 or 3π/2 to 3π/2 to 5π/2 and so on. Clear. So y is equal to sin x is not 1 function in the total domain. Total domain లో మనకి 1 ఫంక్షన్ కాదు. సో y is equal to sin x టోటల్ గ్రాఫ్ అనేది అట్ ఎ టైం మనం టోటల్ గ్రాఫ్ని మనం ఇన్వర్స్లో తీసుకోలేము. సో ఇక్కడ 1 ఫంక్షన్ ఎక్కడ అవుతుందంటే మనకి -π/2 to π/2, లేకపోతే π/2 నుంచి 3π/2 వరకు, లేకపోతే 3π/2 to 5π/2, లేకపోతే 5π/2 to 7π/2, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా అవుతుంది అంట. సో ఏ సర్టన్ ఇంటర్వెల్లో మాత్రమే ఇది మనకి 1 ఫంక్షన్ అవుతుంది. సో జనరల్ మనం ఏం చేస్తామంటే దీని యొక్క ప్రిన్సిపల్ వాల్యూ అనేది -π/2 నుంచి π/2 ఎంతవరకు తీసుకుంటాం. ఇదే తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఇక్కడ కూడా తీసుకోవచ్చు, ఇన్వర్స్ అవుతుంది, ఇక్కడ కూడా ఇన్వర్స్ అవుతుంది, ఇక్కడ కూడా ఇన్వర్స్ అవుతుంది. సర్టన్ ఇంటర్వెల్లో మనం తీసుకోవాలి. ఓకే, ఎట్ ఎ టైం మొత్తం టోటల్ గ్రాఫ్ తీసుకోలేము అన్నట్టు. క్లియర్. సో దిస్ ఈజ్ 1 ఫంక్షన్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఆన్2 ఫంక్షన్ ఎక్కడ అవుతుందో చెక్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ 1 ఆన్2 రెండు ఎక్కడైతే చెక్ చేస్తాం, ఎక్కడైతే సాటిస్ఫై అవుతుందో అక్కడ మనం ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. క్లియర్. సో నెక్స్ట్ ఆన్2 ఫంక్షన్ ఎలా ఉంటుందో చూడండి. y is equal to sin x, ఇక్కడ చూడండి, y is equal to sin x. ఎప్పుడైనా మనం ఆన్2 ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆన్2 ఫంక్షన్ ఎలా చెక్ చేస్తాం, మనం కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఉండాలి. ఆన్2 ఫంక్షన్ అనేది మనకి కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్. కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు మనకి రేంజ్ ఉండాలి.
కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్. కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్. ఇక్కడ చూడండి సైన్ ఎక్స్ యొక్క రేంజ్ మనకు ఆల్రెడీ తెలుసు. వాట్ ఈస్ ది రేంజ్ ఆఫ్ సైన్ ఎక్స్? ది రేంజ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ -1 to 1. ఇక్కడ చూడండి సైన్ ఎక్స్ యొక్క రేంజ్ అనేది మనకు ఆల్వేస్ -1 to 1. దిస్ ఈజ్ -1, దిస్ ఈజ్ 1. ఇలా ఉండాలి. ఓకే, ఇక్కడ కూడా చూడండి ది రేంజ్ ఆఫ్ ది సైన్ ఎక్స్ ఈజ్ -1 to 1. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడు ఆల్రెడీ మనం -π/2 to π/2 1 ఫంక్షన్ అయింది కాబట్టి ఇక్కడ ఆన్2 ఫంక్షన్ కూడా అవుతుందా లేదా చెక్ చేద్దాం. -π/2 to π/2 ఎంతవరకు తీసుకున్నాం అనుకో. What is sin of -π/2? Sin of -π/2 is equal to -1. Sin of π/2 is equal to 1. So y is equal to sin x is onto function in the interval of -π/2 to π/2. So y is equal to sin x is onto in the interval of -π/2 to π/2. Clear? Not only -π/2 to π/2, అక్కడ π/2 to 3π/2 తీసుకున్నా కూడా అది ఆన్2 ఫంక్షన్ అవుద్ది. 3π/2 నుంచి 5π/2 తీసుకున్నా కూడా ఆన్2 ఫంక్షన్ అది. జనరల్గా మనం ఏం చేస్తామంటే ప్రిన్సిపల్ వాల్యూ కాబట్టి ఎంతవరకు తీసుకుంటున్నాం. ఓకే, సో y is equal to sin x is 1 1 and also onto in the interval of -π/2 to π/2. సో y is equal to sin x అనేది 1 1 ఫంక్షన్ అవుతుంది, ఆన్2 ఫంక్షన్ అవుతుంది -π/2 నుంచి π/2 మధ్యలో. ఓకే, సో y is equal to sin x సింపుల్ మనం ఏం రాసుకోవచ్చు. y is equal to sin x is inversible in the interval of -π/2 to π/2. ఫస్ట్ గ్రాఫ్ అనేది ఎక్కడైతే 1 1 ఫంక్షన్ ఆన్2 ఫంక్షన్ అవుతుందో మనం చెక్ చేసుకోవాలి. తర్వాత మనం ఇన్వర్స్ యొక్క గ్రాఫ్ డ్రా చేసుకుంటాం. క్లియర్? సో ఏదైనా ఫంక్షన్ అనేది y is equal to f of x is said to be inversible function. It must be 1 1 ఫంక్షన్ అండ్ ఆల్సో ఆన్2 ఫంక్షన్ అయి ఉండాలి. అప్పుడు మాత్రం మనం ఇన్వర్స్ మనం ఆ ఇంటర్వెల్ మాత్రమే తీసుకుంటాం, లేకపోతే టోటల్ ఇంటర్వెల్ తీసుకున్నట్టు అది రంగ్ అవుతుంది. క్లియర్? సో y is equal to sin x తీసుకుంటే y is equal to sin x is 1 1 function and also onto function in the interval of -π/2 to π/2. లేకపోతే మనం π/2 నుంచి 3π/2 ఇది కూడా తీసుకోవచ్చు మనం. దిస్ ఇస్ ఆల్సో 1 1 and also onto function in the interval of π/2 to 3π/2 or 3π/2 to 5π/2 కూడా తీసుకోవచ్చు మనకి, దానికి కూడా నో ప్రాబ్లం. 3π/2 to 5π/2 దిస్ ఈజ్ ఆల్సో 1 1 onto function. క్లియర్? సో జనరల్ మనం ఏం చేస్తామంటే ఏదో ఒక వాల్యూ తీసుకోవాలి కాబట్టి -π/2 నుంచి π/2 వరకు దాన్ని ప్రిన్సిపల్ వాల్యూ అంటాం. జనరల్ మనం అదే బేస్ చేసుకొని చేస్తాం అన్నట్టు. ఓకే, సో y is equal to sin x is 1 1 also onto in the interval of -π/2 to π/2. So y is equal to sin x is inversible in the interval of -π/2 to π/2. క్లియర్? సో మనం ఇక్కడ గ్రాఫ్ డ్రా చేద్దాం. చూడండి నెక్స్ట్. సో y is equal to sin x. సో इसका ఇన్వర్స్ చూడండి. y is equal to sin x యొక్క ఇన్వర్స్ అనేది -π/2 to π/2. y is equal to sin x యొక్క ఇన్వర్స్ అనేది -π/2 to π/2 ఎలా ఉంటుందో చూడండి. దిస్ ఇస్ -π/2 to -π/2 to π/2. దిస్ ఇస్ కొంచెం -π/2 to π/2.
వాల్యూ అనేది 1 to -1 అవుతుంది. 1 to -1. క్లియర్? సో ఇక్కడ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే క్లియర్? గ్రాఫ్ ఎలా ఇక్కడ చూడండి, sin of pi by 2 is equal to 1. Pi by 2 వాల్యూ అనేది మోర్ దెన్ 1. 1, 1 పాయింట్ అనేది మీకు దిస్ ఈజ్ 1, 1,1 ఇక్కడ ఉంటుంది బేట. సో 1,1 పాయింట్ ఇక్కడ ఉందంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ y is equal to ఎప్పుడైనా మనం ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం y is equal to x యాక్సిస్లో మనం ఒక మిర్రర్ పెట్టుకుంటాం. y is equal to x యాక్సిస్లో ఒక మిర్రర్ పెట్టుకొని గివెన్ గ్రాఫ్ ఏదైతే ఉందో దాని యొక్క ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి బేట. క్లియర్? దాని యొక్క ఇమేజ్ ఫైండ్ అవుట్ అంతే కదా. ఓకే, దాని యొక్క ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. క్లియర్? ఇక్కడ చూడండి, ఇక్కడ మనం y is equal to డిఫరెంట్ గ్రాఫ్ తీసుకోండి, గ్రీన్ తీసుకోండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే y is equal to x ఒక లైన్ మనం డ్రా చేసుకోవాలి బట్ ఇక్కడ y is equal to x అనేది ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది అనేది మన దీని యొక్క పైన ఉంటుంది అన్నట్టు. y is equal to x యాక్సిస్, దిస్ ఈజ్ మిర్రర్. ఆల్వేస్ మీరు ఎప్పుడైతే ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలో కంపల్సరీ మనకి జనరల్ గ్రాఫ్ యొక్క ఇమేజ్ తీసుకుంటాం విత్ రెస్పెక్ట్ y is equal to x యాక్సిస్ యాజ్ ఎ మిర్రర్. మనం క్వశ్చన్ కూడా ఇదే విధంగా సాల్వ్ చేస్తాం. మనం ఎక్కడైతే ఏ విధంగా అయితే మనం గ్రాఫ్ డ్రా చేస్తున్నామో స్టెప్ బై స్టెప్ అదే స్టెప్లో మనం క్వశ్చన్ కూడా సాల్వ్ చేస్తాం. మనం సాల్వ్ చేసి చూపెడతాం మనం కొన్ని క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ చూడండి, y is equal to sin x, దిస్ ఈజ్ ది గ్రాఫ్ ఆఫ్ y is equal to sin x. ఇది మనకి మిర్రర్, y is equal to x యాక్సిస్ మిర్రర్. మనం ఏం చేద్దాం అంటే y is equal to sin x యొక్క ఇమేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ x యాక్సిస్ యాజ్ మిర్రర్. x యాక్సిస్ మనం ఏం చేసుకుంటాం అంటే మిర్రర్గా తీసుకొని మనం ఇమేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి దీని యొక్క ఇమేజ్ ఎలా ఉంటుందో, చూడండి దీని యొక్క ఇమేజ్ అనేది మిర్రర్ కింద ఉంది కాబట్టి ఇమేజ్ ఎలా ఉండాలి, పైన ఉండాలి. ఆ ఇమేజ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మన ఇమేజ్ని డిఫరెంట్ కలర్లో తీసుకున్నాం, దట్ ఈస్ రెడ్ కలర్లో తీసుకున్నాం. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ చూడండి, ఈ pi by 2 ఉంది కాబట్టి ఇది 1, ఇక్కడ pi by 2 జనరల్గా x యాక్సిస్ y యాక్సిస్ x యాక్సిస్లో ఓవర్లాప్ అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్ యొక్క ఇమేజ్ అనేది విత్ రెస్పెక్ట్ టు y is equal to x యాక్సిస్ మే ఎలా ఉంటుందంటే దిస్ ఈస్ గ్రాఫ్. ఇక్కడ pi by 2 అప్రాక్సిమేట్లీ pi by 2 ఇక్కడ తీసుకుంటే దీని యొక్క పాయింట్ అనేది ఇమేజ్ ఇక్కడ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సో ఇది ఎలా ఉండాలి. ఓకే, సో ఫైనల్ గ్రాఫ్ చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ y is equal to sin x, y is equal to sin x. ఇది మనకి y is equal to sin inverse of x, y is equal to sin inverse of x. సో ఫైనల్ గ్రాఫ్ ఇక్కడ చూడండి, ఫైనల్ గ్రాఫ్ అనేది మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఓకే, ఎక్స్ యాక్సిస్లో లిమిట్స్ అనేది ఎక్స్ యాక్సిస్ యొక్క ఇక్కడ లిమిట్స్ చూడండి -pi by 2 to pi by 2. ఎక్స్ యాక్సిస్ y యాక్సిస్ ఎక్స్ యాక్సిస్లో మనకి షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఎక్స్ యాక్సిస్ యొక్క లిమిట్స్ అనేది y యాక్సిస్ లిమిట్స్ అవుతాయి. దిస్ ఈజ్ -pi by 2 to pi by 2, -pi by 2 to pi by 2. దాని తర్వాత y యాక్సిస్ యొక్క లిమిట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ -1 to 1 ఇక్కడ x యాక్సిస్ లిమిట్స్ అవుతాయి -1 to 1. క్లియర్? సో దిస్ ఈజ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x యొక్క గ్రాఫ్, ఫైనల్ గ్రాఫ్ ఇది. ఇక్కడ మనకి డొమైన్ అండ్ రేంజ్ ఎలా ఉంటాయి ఒకసారి చూడండి. డొమైన్ అండ్ రేంజ్ ఓకే, డొమైన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మనం డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాని యొక్క ది గ్రాఫ్ అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్లో దాని యొక్క గ్రాఫ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందో దాన్ని మనం డొమైన్ అంటాం. రేంజ్ ఎలా ఉంటుందంటే ది గ్రాఫ్ అలాంగ్ విత్ y యాక్సిస్లో అది ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుందో దాని గ్రాఫ్ అది మనకి
రేంజ్గా తీసుకుంటాం. సో ఇక్కడ గ్రాఫ్ చూడండి, ఈ గ్రాఫ్ అనేది మనకి -1 నుంచి 1 మధ్యలో ఉంది కాబట్టి ది డొమైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ -1 to 1. ది రేంజ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ -π/2 to π/2, -π/2 to π/2. క్లియర్? సింపుల్. మనకి సైన్ ఎక్స్ యొక్క డొమైన్ అనేది ఇన్వర్స్లో రేంజ్ అవుతుంది, సైన్ ఎక్స్ యొక్క రేంజ్ అనేది డొమైన్లో ఇన్వర్స్లో మనకి డొమైన్ అవుతుంది. క్లియర్? సో దిస్ ఈజ్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. మీకు ఎన్సీఆర్టీ బుక్లో మీకు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈ విధంగా ఉంటుంది. జస్ట్ మీకు అర్థం కావడానికి ఆ విధంగా రాశారు అక్కడ, కానీ మీరు అట్లా తీసుకోకూడదు. చూడండి, sin x π/2 -π/2. Next, this is 3π/2. Next, this is 5π/2. Next మీకు 7π/2. క్లియర్? సిమిలర్లీ మీకు ఎక్కడ కూడా చూడండి, దట్ ఈస్ -3π/2 నెక్స్ట్ మన ఏదంటే -3π/2 -5π/2 -5π/2 నెక్స్ట్ -7π/2. ఇన్వర్స్ అనేది టోటల్ గ్రాఫ్లో తీసుకోకూడదు ఎప్పుడు మనం. జస్ట్ మీకు ఎన్సీఆర్టీ మీకు తెలియటానికి ఈ విధంగా ఇచ్చారు, దాన్ని మీరు టోటల్గా తీసుకోకూడదు డైరెక్ట్గా. ఇక్కడ చూడండి, మనం -π/2 to π/2 ఇంతవరకు తీసుకుంటే దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది? y = x యాక్సిస్ గ్రాఫ్ తీసుకోవాలంటే మీరు y = x యాక్సిస్ గ్రాఫ్ ఎలా తీసుకుంటారు? దిస్ ఈజ్ y = x యాక్సిస్. ఇక్కడ చూడండి, దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ ఉంది కదా, దీని యొక్క ఇన్వర్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? దీని యొక్క ఇన్వర్స్ అనేది గ్రాఫ్ యొక్క ఇన్వర్స్ ఎలా ఉంటుంది? దీని యొక్క ఇన్వర్స్ అనేది కింద ఉంటుంది. దిస్ ఈజ్ -π/2 to π/2. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, π/2 నుంచి 3π/2 వరకు దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే π/3 నుంచి 3π/2 వరకు దీని యొక్క గ్రాఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది? దిస్ ఈజ్ π/2 to 3π/2. క్లియర్? నెక్స్ట్ 3π/2 to 5π/2, 3π/2 to 5π/2 దీని యొక్క గ్రాఫ్, దీని యొక్క ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడు 3π/2 to 5π/2. క్లియర్? నెక్స్ట్ దీని యొక్క ఇమేజ్ ఎలా ఉంటుందంటే 5π/2 to 7π/2. ఫిర్ సేమ్ ప్రాసెస్. క్లియర్? ఇదే విధంగా సిమిలర్లీ లెఫ్ట్ సైడ్ కూడా మీకు అదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ గ్రాఫ్ చూడండి, మనకి ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, -π/2 to -3π/2. నెక్స్ట్ మనకి -3π/2 to -5π/2. సో y = sin x యొక్క ఇన్వర్స్ గ్రాఫ్ అనేది ఎట్ ఎ టైం ఒకటే గ్రాఫ్లో రాయకూడదు మనం. దాని యొక్క ఇంటర్వెల్స్ -π/2 to π/2 తీసుకుంటే ఈ ఇంటర్వెల్ తీసుకోవాలి. π/2 to 3π/2 తీసుకుంటే ఏ ఇంటర్వెల్ తీసుకోవాలి. 3π/2 to 5π/2 తీసుకుంటే ఏ ఇంటర్వెల్ తీసుకోవాలి. క్లియర్? టోటల్ ఎట్ ఎ టైం అట్లా రాయకూడదు మీరు. ఎన్సెటిల్ మీకు ఇలా ఉంటుంది, కానీ మీకు జస్ట్ మీకు తెలియటానికి ఆ విధంగా ఇచ్చారు ఓన్లీ. క్లియర్? సో దిస్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ మనం కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ సబ్ అని తెలుసుకుందాం. ఒకసారి చూడండి, y = cos x, y = cos x. మనం ఏం చేద్దాం అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 1 ఫంక్షన్ అయి ఉండాలి, అండ్ ఆల్సో ఆన్ 2 ఫంక్షన్ అయి ఉండాలి. క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ఉండాలి, అండ్ ఆల్సో ఆన్ 2 ఫంక్షన్ కూడా అయి ఉండాలి. y = cos x. సో
y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ యొక్క గ్రాఫ్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ యొక్క గ్రాఫ్. y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ యొక్క గ్రాఫ్ ఇది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది మనకు 1 1 ఫంక్షన్ అవుతుందా? దిస్ ఈజ్ నాట్ 1 1 ఫంక్షన్ ఇన్ దే టోటల్ డొమైన్. టోటల్ డొమైన్లో 1 1 ఫంక్షన్ కాదు. అండ్ ఆల్సో ఆన్ టూ ఫంక్షన్. ఇక్కడ చూడండి 1 1 ఫంక్షన్. 1 1 ఫంక్షన్ ఏ విధంగా చెక్ చేస్తామంటే హారిజాంటల్ టెస్ట్ డ్రా చేద్దాం. ఇక్కడ హారిజాంటల్ టెస్ట్ మనం చెక్ చేయాలి. If we draw the line parallel to x-axis, it cuts at most 1 point to the given graph. But ఇక్కడ చూడండి more than 1 points లో మనకి ఇంటర్సెప్ట్ అవుతుంది కాబట్టి this is not onto function. Sorry, this is not 1 1 function in the total domain. సో ఇక్కడ కూడా మనం ప్రిన్సిపల్ వాల్యూ తీసుకుంటాం. మనం ప్రిన్సిపల్ వాల్యూ ఎలా ఉంటుందంటే 0 to π వరకు. 0 to π. Suppose if you take the interval 0 to π, ఇక్కడ చూడండి 0 to π వరకు మనం ఇంటర్వల్ తీసుకుందాం. If we draw the line parallel to x-axis, it cuts at most 1 point to the given graph in the interval of 0 to π. 0 to π బీచ్లో మనకి ఓన్లీ ఒక్క పాయింట్లోనే ఇంటర్సెప్ట్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ 1 1 ఫంక్షన్. సో y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఈజ్ 1 1 ఫంక్షన్ ఇన్ ది ఇంటర్వెల్ ఆఫ్ 0 to y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఈజ్ 1 1 ఫంక్షన్ ఇన్ ది ఇంటర్వెల్ ఆఫ్ 0 to π. నాట్ ఓన్లీ 0 to π, ఇక్కడ π to 2π కూడా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ 2π to 3π, 3π to 4π. అదేవిధంగా 0 to -π కూడా తీసుకోవచ్చు. -π to -2π కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ప్రిన్సిపల్ వాల్యూ అనేది 0 to 2π తీసుకున్నాం. దట్ ఈస్ ప్రిన్సిపల్ వాల్యూ. ఓకే, ఎక్కడైనా తీసుకోవచ్చు మనకు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఆన్ టూ ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ ఆన్ టూ ఫంక్షన్ అనేది 0 to π మధ్యలో మనకు ఆన్ టూ ఫంక్షన్ అవుతుంది. ఎందుకో చూడండి ఇక్కడ. వాట్ ఈస్ ఆన్ టూ? ఎప్పుడైనా మనం y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఈజ్ సెట్ టు బి ఆన్ టు ఫంక్షన్ ఇఫ్ కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఉండాలి. sin x అండ్ cos xకి ఆల్వేస్ రేంజ్ అనేది -1 to 1 ఉంటుంది కాబట్టి సో మనం డొమైన్ 0 to π వరకు తీసుకుంటే cos ఆఫ్ 0 ఎంత అవుతుంది? ఇక్కడ cos ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, cos ఆఫ్ π ఈజ్ ఈక్వల్ టు -1. సో y ఈజ్ ఈక్వల్ టు cos x ఈజ్ 1 ఆన్ టు ఫంక్షన్ ఇన్ ది ఇంటర్వెల్ ఆఫ్ 0 to π. క్లియర్? So y is equal to cos x is 1 1 and also onto function. So y is equal to cos x is 1 1 and all 1 1 and also onto 1 1 and also onto in the interval of 0 to π. 0 to π. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే 0 to π మధ్యలో మనం ఇక్కడ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయవచ్చు మనం. క్లియర్? సో నెక్స్ట్ పేజ్లో చూడండి, ఇక్కడ y is equal to cos x in the interval of 0 to π ఎలా ఉంటుందో. సో y is equal to cos x 0 π/2 ఇక్కడ π ఉంటుంది. ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇది -1 అవుతుంది. ఇక్కడ π/2 ఇక్కడ మనకి π. -1. ఓకే, కింద అవసరం లేదు, గ్రాఫ్ మనకు ఆల్వేస్ అబౌవ్ ది x అయితే ఇక్కడ. సో y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేయాలి మనం? y ఈజ్ ఈక్వల్ టు cos x ఇన్ ది ఇంటర్వెల్ ఆఫ్ 0 to π. ఇక్కడ మనం cos ఇన్వర్స్ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేద్దాం. cos ఇన్వర్స్ ఆఫ్ x గ్రాఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఎప్పుడైనా మనం ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే y ఈజ్ ఈక్వల్ టు x యాక్సిస్ ఒక మిర్రర్ పెట్టుకుంటాం మనం. y ఈజ్ ఈక్వల్ టు x యాక్సిస్ మనం ఒక మిర్రర్గా భావించాలి మనం. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు x యాక్సిస్ ఇక్కడ చూడండి, దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు x యాక్సిస్. y ఈజ్ ఈక్వల్ టు x యాక్సిస్ మనం ఒక మిర్రర్గా తీసుకున్నాం. క్లియర్? ఇక్కడ చూడు, మనం y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x గ్రాఫ్ అనేది అలాంగ్ విత్ x యాక్సిస్లో ఎంతైతే ఉన్నదో f ఇన్వర్స్ అనేది అలాంగ్ విత్ y యాక్సిస్లో అదే విధంగా ఉంటుంది అన్నట్టు. ఓకే,
అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్లో ఎంతవరకు ఉంది ఇక్కడ 0 నుంచి పై వరకు ఉంది కాబట్టి ఇన్వర్స్ అనేది అలాంగ్ విత్ వై యాక్సిస్లో 0 to పై వరకు ఉంటుంది. క్లియర్? ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏం చేద్దామంటే దిస్ ఈజ్ 1, ఇక్కడ మనం సపోజ్ పై బై టూ అంటే 1.5 అప్రాక్సిమేట్లీ దిస్ ఈజ్ 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పై బై టూ, ఇక్కడ పై. ఇక్కడ చూడండి, మనం ఏం చేద్దామంటే దీని యొక్క ఇమేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడు, ఈ పార్ట్ యొక్క ఇమేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్. ఈ పార్ట్ యొక్క ఇమేజ్ ఎలా ఉంటుంది? ఇక్కడ మనం ఈ పాయింట్ ఉంది కదా 1 ఈజ్ ఎ పాయింట్ లై ఆన్ వై యాక్సిస్. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ యాక్సిస్ మనం మిర్రర్ తీసుకుంటే ఈ పాయింట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఉంటుంది? 1 అయితే ఈ పాయింట్ ఇక్కడే ఉండాలి, ఇక్కడ 1 దగ్గర ఉండాలి. క్లియర్? ఈ పాయింట్ మనకి 1 దగ్గర ఉండాలి. సో ఇక్కడ చూడు, ఈ పాయింట్ అనేది ఇక్కడే ఉంటుంది కాబట్టి ఈ మొత్తం యొక్క గ్రాఫ్ అనేది చూడు, ఈ మొత్తం గ్రాఫ్ అనేది మనకి దీని యొక్క ఇమేజ్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. ది గ్రాఫ్ అబౌవ్ ది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ యాక్సిస్. చూడు, అబౌవ్ ది యాక్సిస్. దీని యొక్క మిర్రర్ తీసుకుంటాం, బిలోలో ఇదే విధంగా మిర్రర్ తీసుకోవాలి మనం. క్లియర్? నెక్స్ట్ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ యాక్సిస్ మిర్రర్. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ అనేది ఈ లాస్ట్ పాయింట్ తీసుకుంటున్నాను నేను. ఈ పై నుంచి 1 యూనిట్ కింద ఉంది కాబట్టి పై నుంచి 1 యూనిట్, ఇక్కడ చూడండి పై నుంచి 1 యూనిట్ కిందకు ఉంటుంది కాబట్టి ఇక్కడ పై నుంచి 1 యూనిట్ పై నుంచి y యాక్సిస్లో 1 యూనిట్ లెఫ్ట్ సైడ్ మనకి. ఈ పాయింట్ యొక్క ఇమేజ్, ఇది ఒక మిర్రర్, ఈ పాయింట్ యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ ఉంటుంది. క్లియర్? తర్వాత ఈ పై బై టూ యొక్క పాయింట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉండాలి. ఈ పాయింట్ యొక్క ఇమేజ్ విత్ రెస్పెక్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ యాక్సిస్ మిర్రర్ తీసుకుంటే ఈ పాయింట్ యొక్క ఇమేజ్ ఈ విధంగా ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్ యొక్క ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే, ఈ గ్రాఫ్ ఉంది కదా, ఈ గ్రాఫ్ ఇమేజ్ ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి, సేమ్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ మనకి ఇక్కడ ఇమేజ్ చూడండి మీరు, ఈ పార్ట్ యొక్క ఇమేజ్ అనేది ఈ పార్ట్ యొక్క ఇమేజ్ అనేది ఎలా ఉండాలి? ఇక్కడ కూడా క్లియర్? సో ఫైనలీ దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు cos x గ్రాఫ్ బేటా. y ఈజ్ ఈక్వల్ టు cos x. దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ x. y ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ x. క్లియర్? సో ఫైనల్ గ్రాఫ్ ఇక్కడ నేను రాస్తాను చూడండి, y ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ x అనేది, y ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ x గ్రాఫ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి. దిస్ ఈజ్ పై బై టూ, దిస్ ఈజ్ 1, ఇది మనకి -1. సో -1 1 0 పై. సో y ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ x. ఇక్కడ డొమైన్ అండ్ రేంజ్ ఏ విధంగా ఉంటుందో చూడండి. డొమైన్ అండ్ రేంజ్, ఏ ఫంక్షన్కైనా గ్రాఫ్ అనేది అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్లో ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుందో దాన్నే మనం డొమైన్ అంటాం. ది గ్రాఫ్ అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్ ఈస్ డొమైన్. ఇక్కడ చూడండి, ది గ్రాఫ్ అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్ దట్ ఈస్ -1 to 1 దాని యొక్క డొమైన్ అవుతుంది. సో దిస్ ఈస్ -1 to 1 దిస్ ఈస్ డొమైన్. ఇక్కడ రేంజ్ అనేది ఎలా ఉంటుందంటే 0 to π ఉంటుంది బేట. 0 to π రేంజ్ అవుతుంది. ఇక్కడ రేంజ్ అనేది 0 to π అవుతుంది. క్లియర్? సో y ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ x యొక్క డొమైన్ అనేది -1 to 1, y ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ x యొక్క రేంజ్ అనేది 0 to π అవుతుంది. క్లియర్? ఇదే విధంగా మనం tan x, cot x, secant, cosecant అన్నిటికీ మనం ఇన్వర్స్ గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి కంపల్సరీ అన్నిటికీ మనకి గ్రాఫ్ యొక్క ఇన్వర్స్ యొక్క గ్రాఫ్ రావాల్సిందే, ఎందుకంటే కాంపిటీషన్ లెవెల్లో ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది మనకి వీటి మీద డిపెండెంట్ అవుతుంది. క్లియర్? చలో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, tan ఇన్వర్స్ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ y ఈజ్ ఈక్వల్ టు tan x. ఇక్కడ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు tan x, y ఈజ్ ఈక్వల్ టు tan x. y ఈజ్ ఈక్వల్ టు tan x యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. y ఈజ్ ఈక్వల్ టు tan x యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. π/2 మనం డాటెడ్ లైన్స్ ఇవి మన గ్రాఫ్లో ఉండవు, జస్ట్ మీకు అర్థం కావడానికి నేను ఇక్కడ డ్రా చేస్తాను. π/2 ఇది మనకి -π/2.
నెక్స్ట్ 3 pi by 2, నెక్స్ట్ 5 pi by 2, నెక్స్ట్ minus 3 pi by 2, minus pi by 2, 3 pi by 2, 5 pi by 2. ఇక్కడ చూడండి, మనం tan x యొక్క గ్రాఫ్ మీకు ఆల్రెడీ తెలుసు. దిస్ ఈజ్ tan x యొక్క గ్రాఫ్. మనం ఇక్కడ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింప్లీ y is equal to tan x, ఇట్ మస్ట్ బి 1 1 అండ్ ఆల్సో ఆన్ టు ఫంక్షన్ i ఉండాలి. సో 1 1 ఫంక్షన్ ఏ విధంగా చెక్ చేస్తాం? మనం వర్టికల్ టెస్ట్ చేయాలి, హారిజాంటల్ టెస్ట్ చేద్దాం. ఇఫ్ యూ డ్రా ది లైన్ ప్యారలల్ టు x యాక్సిస్, it must be intercept at most one point to the given graph. So y is equal to x axis కి parallel line డ్రా చేద్దాం. ఒకటి చూడండి, y is equal to x axis కి parallel line డ్రా చేసాం. y is equal to x axis కి parallel line డ్రా చేస్తే మనకి ఇక్కడ ఎన్ని పాయింట్స్ వద్ద ఇంటర్సెప్ట్ అవుతుంది? మనకి ఇక్కడ చూడండి, intercept more than one point to the given graph. So this is not 1 1 function in the total domain. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే minus pi by 2 to pi by 2 వరకు తీసుకుంటున్నాను నేను. జస్ట్ ఐఎమ్ టేకింగ్ minus pi by 2 to pi by 2. ఇక్కడ చూడండి, సేమ్ ప్రాసెస్, minus pi by 2 to pi by 2 తీసుకున్నాం. మనం minus pi by 2 to pi by 2 తీసుకుంటే ఇక్కడ మనకి గ్రాఫ్లో మ్యాక్సిమం ఒకటే పాయింట్ వద్ద ఇంటర్సెప్ట్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ 1 1 ఫంక్షన్ అవుతుంది. క్లియర్? లేకపోతే pi by 2 to 3 pi by 2 ఈ బాక్స్ కూడా తీసుకోవచ్చు మనం. దిస్ ఈజ్ ఆల్సో 1 1 ఫంక్షన్. అదర్వైజ్ 3 pi by 2 to 5 pi by 2 దిస్ ఈజ్ ఆల్సో 1 1 ఫంక్షన్. క్లియర్? జనరల్లీ ప్రిన్సిపల్ వాల్యూ అందులోకి తీసుకుంటాం. ప్రిన్సిపల్ వాల్యూ అనేది ఎలా ఉంటుందంటే minus pi by 2 to minus pi by 2 to pi by 2. దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్ వాల్యూ. క్లియర్? సో y is equal to tan x, y is equal to tan x is 1 1 in the interval of minus pi by 2 to pi by 2, minus pi by 2 to pi by 2. క్లియర్? అండ్ ఆల్సో ఆన్ టు ఫంక్షన్ కూడా అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి minus pi by 2 to pi by 2 తీసుకుంటే దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉంది? మైనస్ ఇన్ఫినిట్ నుంచి ప్లస్ ఇన్ఫినిట్ ఉంది కాబట్టి సో y is equal to tan x is also on to function. y is equal to tan x is on to function in the interval of minus pi by 2 to pi by 2. Clear? So y is equal to tan x is also onto function in the interval of minus pi by 2 to pi by 2. y is equal to tan x is 1 1 and also onto function in the interval of minus pi by 2 to pi by 2. Clear? సో దాని తర్వాత మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇన్వర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. సో మనం ఎంతవరకు గ్రాఫ్ తీసుకుంటాం ఇక్కడ చూడండి. y is equal to tan x ఇక్కడ సింపుల్లీ 90 degrees వద్ద డాటెడ్ లైన్స్ తీసుకుంటాం మేడం. ఈ డాటెడ్ లైన్స్ మనకి గ్రాఫ్లో అవసరం లేదు. జస్ట్ మీకు ఇది మనకు మెయిన్ పార్ట్స్ కాదు, మీకు అర్థం కావటానికే నేను గ్రాఫ్ ఇట్లా తీసుకుంటున్నాను. సో y is equal to tan x యొక్క గ్రాఫ్ అనేది minus pi by 2 నుంచి pi by 2 యొక్క గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. క్లియర్? మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇన్వర్స్ గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇన్వర్స్ యొక్క గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, క్లియర్? ఇక్కడ చూడండి, minus pi by 2, this is also pi by 2, x axis, this is y axis. క్లియర్? x axis, y axis. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ చూడండి, దట్ ఈస్ ది గ్రాఫ్ అలాంగ్ విత్ x axis tan x
ఇన్వర్స్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే అలాంగ్ విత్ వై యాక్సిస్లో మనకు షిఫ్ట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, ది గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు tan x అలాంగ్ విత్ x యాక్సిస్ -π/2 to π/2. దాని యొక్క ఇన్వర్స్ అనేది అలాంగ్ విత్ వై యాక్సిస్లో -π/2 to π/2 వరకు ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి -π/2, ఇక్కడ కూడా π/2. ఇక్కడ జస్ట్ నేను డాటెడ్ లైన్స్ రాస్తున్నాను, కానీ ఇది అవసరం లేదు, ఎందుకంటే మీకు అర్థం కావటం వరకే ఇది ఓన్లీ. దిస్ ఈజ్ -π/2. ఓకే, ఇది ఈజ్ π/2. ఇది మీకు అర్థం కావటానికే ఓన్లీ. ఠీకేటా. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే చూడండి, ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ప్రాసెస్ తెలుసు. y ఈజ్ ఈక్వల్ టు x యాక్సిస్, ఒక మిర్రర్ పెట్టుకుంటాం, మిర్రర్కి ఇమేజ్ తీసుకోవాలి మనం. ఠీకే, ఇక్కడ చూడు, y ఈజ్ ఈక్వల్ టు x యాక్సిస్, y ఈజ్ ఈక్వల్ టు x యాక్సిస్ మిర్రర్ నేను ఈ విధంగా తీసుకుంటాను. y ఈజ్ ఈక్వల్ టు x యాక్సిస్ యొక్క మిర్రరు ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇమేజ్ తీసుకుంటాం. ఇమేజ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మీరు. ఫస్ట్ ఇక్కడ చూడండి, మిర్రర్ డౌన్వర్డ్లో గ్రాఫ్ ఉంటే దీని యొక్క ఇమేజ్ ఏ విధంగా ఉంటుంది? దీని యొక్క ఇమేజ్ అనేది అప్వర్డ్లో ఉంటుంది. దీని యొక్క ఇమేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది? డౌన్వర్డ్, దీని ఇమేజ్ పైకి వచ్చేస్తుంది. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ గోయింగ్ టు ఇన్ఫినైట్ అలాంగ్ విత్ x ఈజ్ ఈక్వల్ టు π/2. ఇక్కడ చూడండి, x ఈక్వల్ టు π/2 అయితే ఇది దిస్ ఈజ్ గోయింగ్ టు ఇన్ఫినైట్ అలాంగ్ విత్ x ఈక్వల్ టు π/2. దానికి ఇమేజ్ ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ గోయింగ్ టు ఇన్ఫినైట్ అలాంగ్ విత్ y ఈజ్ ఈక్వల్ టు π/2. దీని యొక్క ఇమేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ పాయింట్ తీసుకుంటే ఈ పాయింట్ యొక్క ఇమేజ్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చూడండి, దీని యొక్క ఇమేజ్ అనేది ఇది మిర్రర్కి పైన ఉంది కాబట్టి ఇమేజ్ అనేది కింద ఉండాలి. సో ది ఇమేజ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ లైస్ బిట్వీన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ గోయింగ్ టు ఇన్ఫినైట్ అలాంగ్ విత్ -π/2. క్లియర్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే దిస్ ఈజ్ గోయింగ్ టు ఇన్ఫినైట్ అలాంగ్ విత్ y ఈజ్ ఈక్వల్ టు -π/2. క్లియర్. సో ఫైనల్ గ్రాఫ్ అనేది ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ tan ఇన్వర్స్ ఆఫ్ x యొక్క గ్రాఫ్ బేటా. tan ఇన్వర్స్ ఆఫ్ x, this is tan x. This is tan x. ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ప్రీవియస్ ఒకసారి చూడండి, ఇక్కడ మనం రాంగ్ రాసాం. ఇక్కడ -π/2 to π/2 ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకోం బేటా. దిస్ ఈజ్ ఓపెన్ ఇంటర్వెల్ తీసుకుంటాం మనం. ఇక్కడ మనం ఓపెన్ ఇంటర్వెల్ తీసుకోవాలి. ఎందుకు ఓపెన్ ఇంటర్వెల్ తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, -π/2 ఆర్ π/2 తీసుకుంటే దీని వాల్యూ ఏమవుతుంది మనకి? π/2 తీసుకుంటే దీని వాల్యూ అనేది ఇన్ఫినైట్ అవుతుంది. ఇక్కడ -π/2 తీసుకుంటే దీని వాల్యూ అనేది -ఇన్ఫినైట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఓన్లీ ఓపెన్ ఇంటర్వెల్స్ తీసుకోవాలి బేటా. ఇక్కడ కూడా ఓపెన్ ఇంటర్వెల్స్ తీసుకోవాలి. -π/2 to π/2. క్లియర్. tan x దీని గ్రాఫ్ -π/2 to π/2 మధ్యలో 1 onto ఫంక్షన్ అది. కానీ -π/2 to +π/2 ఈ రెండు మనం ఓపెన్ ఇంటర్వెల్లే తీసుకోవాలి. ఓపెన్ ఇంటర్వెల్ ఎందుకు తీసుకోవాలంటే +π/2 తీసుకుంటే +ఇన్ఫినైట్ అవుతుంది, ఇక్కడ -π/2 తీసుకుంటే -ఇన్ఫినైట్ అవుతుంది. సో -ఇన్ఫినైట్ +ఇన్ఫినైట్ రెండు అన్డిఫైన్స్ కాబట్టి మనం ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్స్ తీసుకోవాలి. క్లియర్. బై మిస్టేక్ మనం క్లోజ్ తీసుకున్నాం, అక్కడ అది తీసుకోకూడదు. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనం ఏం చేద్దామంటే -π/2 to π/2. సో దిస్ ఈజ్ tan ఇన్వర్స్ ఆఫ్ x, దిస్ ఈజ్ tan x. సో ఫైనల్ గ్రాఫ్ ఇక్కడ రాస్తాను, ఒకసారి చూడండి. దిస్ ఈజ్ π/2, దిస్ ఈజ్ -π/2. క్లియర్. సో దీని యొక్క ఇమేజ్ ఎలా ఉందంటే దీని యొక్క గ్రాఫ్ ఈ విధంగా ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ tan ఇన్వర్స్ ఆఫ్ x, దిస్ ఈజ్ tan ఇన్వర్స్ ఆఫ్ x. tan ఇన్వర్స్ ఆఫ్ x इसका డొమైన్ అండ్ రేంజ్ ఏ విధంగా చూడండి. వాట్ ఈస్ డొమైన్, వాట్ ఈస్ ది రేంజ్? ఓకే,
ఇక్కడ డొమైన్ ఏంటంటే ది గ్రాఫ్ అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్. ది గ్రాఫ్ అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్ ఎలా ఉంది? ఇక్కడ -∞ నుంచి +∞ వరకు ది గ్రాఫ్ ఉంది. సో డొమైన్ అనేది -∞ టు +∞. రేంజ్ అనేది రేంజ్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ది గ్రాఫ్ అలాంగ్ విత్ y యాక్సిస్. y యాక్సిస్లో ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది? ఇక్కడ -π/2 నుంచి π/2 వరకు ఉంటుంది. సో -π/2కి π/2కి టచ్ చేయదు కాబట్టి ఇక్కడ -π/2 టు π/2 ఇక్కడ మనం ఓపెన్ ఇంటర్వెల్ తీసుకోవాలి బేట. ఠీకే, క్లోజ్ తీసుకోకూడదు, మనం ఓన్లీ ఓపెన్ ఇంటర్వెల్ తీసుకోవాలి. క్లియర్? చలో నెక్స్ట్ సిమిలర్లీ tan x యొక్క గ్రాఫ్ కూడా ఇదే విధంగా ఉంటుంది. cot x దాని యొక్క ఇన్వర్స్, నెక్స్ట్ secant x, నెక్స్ట్ cosecant x గ్రాఫ్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూడండి. y is equal to cot x, y is equal to cot x, y is equal to cot x. దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే మీకు ఆల్రెడీ తెలుసు. π 2π -π. సో దీని యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉందంటే ఒకసారి చూడండి. ఓకే, 0 π 2π, దిస్ ఈస్ -π, దిస్ ఈస్ -π. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 1 ఫంక్షన్ చెక్ చేద్దాం మనం. 1 ఫంక్షన్ చెక్ చేస్తే 1 ఫంక్షన్ ఏ విధంగా చెక్ చేస్తాం మనం? ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ లైన్ డ్రా చేస్తాం మనం. ఇక్కడ చూడండి, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ లైన్ డ్రా చేసాను నేను. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ లైన్ డ్రా చేస్తాం మనం. ఎక్కడ ఇంటర్సెప్ట్ చేస్తుంది మనకి? ఇక్కడ చూడండి, మోర్ దాన్ 1 పాయింట్లో ఇంటర్సెప్ట్ చేస్తుంది కాబట్టి దిస్ ఈస్ నాట్ 1 ఫంక్షన్. సో 1 ఫంక్షన్ కావాలంటే మనకి, if you draw the line parallel to x axis, it cuts at most 1 point to the given graph. సో ఈ जो గ్రాఫ్ ఎక్కడ ఉంటుంది అంటే -0 to π వరకే మనకి ఈ గ్రాఫ్ సాటిస్ఫై అవుతుంది అన్నట్టు. 0 to π వరకు ఉంటుంది కాబట్టి ఈ గ్రాఫ్ అనేది 0 to π మధ్యలో తీసుకోవాలి. సో y is equal to cot x is 1 function in the interval of 0 to π. 0 తీసుకుంటే ఎక్కడ ఉంది? అక్కడ ఇన్ఫినైట్, π ఆల్సో ఇన్ఫినైట్ కాబట్టి ఓపెన్ ఇంటర్వల్ తీసుకుందాం. క్లియర్? 0 to π. సో ఆన్ టు ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది బేట? y is equal to cot x is on to function in the interval of, ఇక్కడ చూడు 1 ఫంక్షన్ నాట్ ఓన్లీ 0 to π, π to 2π కూడా తీసుకోవచ్చు, 2π to 3π కూడా తీసుకోవచ్చు, లేకపోతే -π to 0 కూడా తీసుకోవచ్చు మనం. కానీ మనం ఇక్కడ 0 to π ఓన్లీ ప్రిన్సిపల్ వాల్యూ కోసం మనం 0 to π తీసుకున్నాం. అండ్ ఆల్సో ఇక్కడ ఆన్ టు ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఆన్ టు ఫంక్షన్ అనేది కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఉండాలి కాబట్టి ఇక్కడ కోడొమైన్ తీసుకుంటే ఇక్కడ రేంజ్ అనేది -∞ to +∞ ఉంది కాబట్టి, సో y is equal to cot x is on to function in the interval of 0 to π. Clear? y is equal to cot x is on to function in the interval of 0 to π. y is equal to cot x is 1 function in the interval of 0 to π. So y is equal to cot x is 1 function and also onto function in the interval of 0 to π. So y is equal to cot x is inversible in the interval of 0 to π. దాని తర్వాత మనం ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. సో y is equal to cot x, ఓకే ఇది వచ్చేసిందా x సెకండ్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే y is equal to cot x 0 to π మధ్యలో తీసుకుని పెట్ట. ఈ లైన్ మీకు అవసరం లేదు, మీకు జస్ట్ గ్రాఫ్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది అంతే. ఓకే, దిస్ ఈజ్ π/2, దిస్ ఈజ్ π, సారీ ఇక్కడ π/2 ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తామంటే y is equal to cot x యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది బేట. y is equal to cot x యొక్క గ్రాఫ్ అనేది y is equal to cot x యొక్క గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం 0 π/2, దిస్ ఈజ్ π.
x యాక్సిస్ y యాక్సిస్, x యాక్సిస్ y యాక్సిస్. క్లియర్? ఇక్కడ మనం ఏం చేద్దామంటే y ఈజ్ ఈక్వల్ టు x యాక్సిస్, మనం మిర్రర్ తీసుకోవాలంటే మనం y ఈజ్ ఈక్వల్ టు x యాక్సిస్ మిర్రర్ తీసుకుంటాం. దిస్ ఈజ్ ఎ మిర్రర్, y ఈజ్ ఈక్వల్ టు x యాక్సిస్. ఓకే బేట. y ఈజ్ ఈక్వల్ టు cot x యొక్క గ్రాఫ్ అలాంగ్ విత్ x యాక్సిస్లో ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుందో y ఈజ్ ఈక్వల్ టు cot ఇన్వర్స్ ఆఫ్ x యొక్క గ్రాఫ్ అనేది అలాంగ్ విత్ y యాక్సిస్లో అదే ప్లేస్లో ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ గ్రాఫ్ అనేది 0 to π మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మన గ్రాఫ్ అనేది 0 to π మధ్యలో తీసుకుందాం. ఇక్కడ కూడా ఒక సింపుల్ y ఈజ్ ఈక్వల్ టు π, ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ఈక్వల్ టు π/2, ఇక్కడ π తీసుకొని ఇక్కడ కూడా మనం డాటెడ్ లైన్ తీసుకోండి, లేకపోతే నార్మల్గా తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, క్లియర్? ఇక్కడ చూడండి బేట, తీసుకున్నాం కాబట్టి ఇక్కడ రెడ్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ది గ్రాఫ్, ఇక్కడ చూడండి దీని యొక్క ఇమేజ్ తీసుకుందాం. దీని యొక్క ఇమేజ్ ఎలా ఉంటుందంటే దీని యొక్క ఇమేజ్ తీసుకున్నాను నేను. ఈ పార్ట్ యొక్క ఇమేజ్ తీసుకున్నాను బేట. ఈ పార్ట్ యొక్క ఇమేజ్ ఎలా ఉంటుంది, ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఎక్కడ ఉంది, దిస్ ఈస్ ఇన్ఫినిట్ అలాంగ్ విత్ y యాక్సిస్. ఈ పాయింట్ యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ ఉండాలి బేట. నెక్స్ట్ ఈ పాయింట్ యొక్క ఇమేజ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి దీని యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీని గ్రాఫ్ చూడండి, దీని గ్రాఫ్ ఎంతవరకు వస్తుంది మనకి, -∞. సో -∞ ఇక్కడ ఉంటుంది పాయింట్. సో ఈ పాయింట్ అనేది ఇక్కడ ఉండాలి. దిస్ ఈజ్ π/2, దిస్ ఈజ్ ఆల్సో π/2. క్లియర్? దిస్ ఈజ్ ఆల్సో π/2. సో y ఈజ్ ఈక్వల్ టు cot ఇన్వర్స్ ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు cot ఇన్వర్స్ ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు cot ఇన్వర్స్ ఆఫ్ x. ఇక్కడ సో ఇక్కడ డొమైన్ ఎలా ఉంటుంది మనకి, ఇక్కడ డొమైన్ అండ్ రేంజ్. ఇక్కడ చూడండి డొమైన్ అనేది ది గ్రాఫ్ అలాంగ్ విత్ y యాక్సిస్, ది గ్రాఫ్ అలాంగ్ విత్ y యాక్సిస్ cot ఇన్వర్స్ ఆఫ్ x ఎలా ఉంది, -∞ to +∞, -∞ to +∞. సో డొమైన్ అనేది -∞ to +∞, -∞ to +∞. రేంజ్ అనేది 0 to π. ఇక్కడ చూడండి 0 to π, రేంజ్ అనేది 0 to π. ది గ్రాఫ్ అలాంగ్ విత్ y యాక్సిస్ దట్ ఈస్ 0 to π. క్లియర్? చలో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే కొసికెంట్ ఎక్స్ అండ్ సికెంట్ ఎక్స్ దాని యొక్క ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. చలో ఒకసారి నోట్ చేసుకోండి జల్దీ. క్లియర్? నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే కొసికెంట్ ఎక్స్ అండ్ సికెంట్ ఎక్స్ గ్రాఫ్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూడండి. y is equal to cosecant x. y is equal to cosecant x తీసుకుంటే మనం ఇక్కడ చూడండి cosecant 0 degrees, cosecant 0 degrees ఎలా ఉంటుంది, 1/sin 0 that is 1/0 that is infinite. సో ఇన్ఫినైట్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు π తీసుకోండి బేట, 2π 3π, ఇక్కడ -π -π -2π. ఇక్కడ డాటెడ్ లైన్ తీసుకోండి, లేకపోతే ఎలాగైనా తీసుకోండి. మీకు ఇవి మనకు గ్రాఫ్లో అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం కావటం వరకు ఓన్లీ. మీరు ఆల్రెడీ సైన్, కాస్, టాన్, సెకండ్, కోసెకండ్ గ్రాఫ్స్ మీకు తెలుసు కాబట్టి డైరెక్ట్ నేను రాస్తున్నాను, లేకపోతే మీరు ట్రిగోలో వెళ్ళిపోయి ఒకసారి దీన్ని నేర్చుకోండి. ఓకే,
ఒకసారి చూడండి. కొసికెంట్ ఎక్స్, కొసికెంట్ అంటే ఎలా ఉంటుంది? కొసికెంట్ ఎక్స్ ఈక్వల్ టు 1/sin x. అక్కడ x ఈక్వల్ 0 తీసుకుంటాం, sin 0 ఎంత అవుతుంది? sin 0 0 అవుతుంది. సో 1/0 ఇన్ఫినిట్ అవుతుంది. సో పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ π/2 తీసుకొని పెట్ట. sin π/2 వాల్యూ ఎంత ఉండాలి? 1 ఉండాలి. సో sin π వాల్యూ ఇన్ఫినిట్ అవుద్ది. సో కొసికెంట్ అనేది రివర్స్లో అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి జస్ట్ మనకి పారాబోలా షేప్స్ వస్తూ ఉంటాయి. పారాబోలా షేప్స్, దిస్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫినిట్ అలాంగ్ విత్ ఎలా ఉండాలి? ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇది -1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ గ్రాఫ్ ఇక్కడ ఉంటుంది. ఈ ఆల్రెడీ గ్రాఫ్స్ మీకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ రాస్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ కొసికెంట్ ఎక్స్ యొక్క గ్రాఫ్. సో మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ కొసికెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కొసికెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. దిస్ ఈజ్ 1, సారీ -1, ఇది 1. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1 on 2 ఫంక్షన్ చెక్ చేద్దాం. 1 ఫంక్షన్ అవుతుందా లేదా, ఎక్కడ 1 అవుతుందో, ఎక్కడ 1 అవుతుందో చెక్ చేద్దాం. y is equal to cosecant of x is said to be 1 or not. ఏం చేయాలి మనం? horizontal టెస్ట్ చెక్ చేద్దామంట. If you draw the line parallel to x axis, it cuts at most one point to the given graph, that is 1 ఫంక్షన్ అవుతుంది. కానీ ఇక్కడ మోర్ దెన్ 1 పాయింట్స్లో ఇంటర్సెప్ట్ అవుతుంది కాబట్టి సో టోటల్ డొమైన్ అనేది 1 ఫంక్షన్ కాదు, ఓన్లీ సమ్ ఇంటర్వెల్స్ అనేది 1 ఫంక్షన్ అవుతుంది. అదే ఇంటర్వెల్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, -π/2, ఇక్కడ π/2. మనం ఎంత వాల్యూ తీసుకుంటే -π/2 నుంచి π/2 వరకే ఇంటర్వెల్ తీసుకున్నాం అనుకున్నాం. -π/2 to π/2 ఇంటర్వెల్ తీసుకుందాం మనం. ఓకే, -π/2 to π/2 ఇంటర్వెల్ తీసుకుంటే దట్ ఈస్ 1 ఫంక్షన్ అవుతుంది. క్లియర్? -π/2 to π/2. సో y is equal to 1 ఫంక్షన్ ఇన్ ది ఇంటర్వెల్ ఆఫ్ -π/2 to π/2 క్లోజ్. ఇక్కడ ఏం చేద్దాం అంటే 0ని మనం తీసేద్దాం. 0 తీసుకుంటే ఎలా ఉంది? మనం ఇన్ఫినిట్ ఉంది కాబట్టి 0 మన ఇంటర్వెల్లో ఉండదు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ on2 ఫంక్షన్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది? on2 ఫంక్షన్ కూడా సేమ్ ప్రాసెస్, -π/2 to π/2 -0. ఓకే, సో y is equal to cosecant x is 1 and also on2 function in the interval of -π/2 to π/2 -0. సో y is equal to cosecant x is inversible in that interval. క్లియర్? తర్వాత ఆ ఇంటర్వెల్ తీసుకొని మనం ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఇన్వర్స్ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, మనం కొసికెంట్ ఎక్స్ గ్రాఫ్ ఇక్కడ రాస్తాం. -π/2 to π/2 -π/2, ఇక్కడ -π/2 -π/2 to π/2. ఇటు యొక్క ఇంటర్వెల్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. ఓకే, దీని యొక్క గ్రాఫ్ ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి గ్రాఫ్ ఎలా ఉండదు? దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ इसका ग्राफ అనేది
రైట్ సైడ్ ప్రీవియస్ గ్రాఫ్ చూడండి. ఇక్కడ మనకేం కావాలి, ఈ పార్ట్ కావాలి, ఈ పార్ట్ కావాలి. ఈ పెరాబోలా హాఫ్ పార్ట్, సెకండ్ ఈ పెరాబోలాలో కూడా మనకి అదర్ పార్ట్ కావాలన్నట్టు. ఓకే, అది ఇక్కడ రాసింది చూడండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఇన్వర్స్ ఎలా ఉంటుందంటే చూడండి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ యాక్సిస్ తీసుకోండి. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ యాక్సిస్, ఇక్కడ కూడా y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ యాక్సిస్ తీసుకోండి. ది గ్రాఫ్ అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్, దాని యొక్క ఇన్వర్స్ అనేది ది గ్రాఫ్ అలాంగ్ విత్ y యాక్సిస్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ x యాక్సిస్ తీసుకోండి, -π/2 to π/2. ఇక్కడ y యాక్సిస్లో కూడా -π/2 to π/2 తీసుకుందాం, -π/2 to π/2. ఇక్కడ చూడండి బట్ -π/2, దిస్ ఈజ్ 1 అయిందంటే ఇక్కడ -π/2 ఇక్కడ తీసుకుందాం, -π/2 to π/2. ఓకే, ఇక్కడ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఈ పార్ట్ యొక్క ఇమేజ్ ఎలా ఉంటుంది చూడండి. ఇన్ఫినిట్ నుంచి ది వాల్యూ అనేది మనకి ఇక్కడ దీని వరకు ఇంటర్సెప్ట్ అయింది. ఓకే, దీని యొక్క ఇమేజ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ దీని యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ చూడండి ఇలా ఉండాలి. తర్వాత ఈ పార్ట్ యొక్క ఇమేజ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, x ఈక్వల్ టు π/2కు టచ్ అయింది కాబట్టి ఇది y ఈజ్ ఈక్వల్ టు π/2కు టచ్ కావాలి. క్లియర్? ఇక్కడ ఒకటి సిమిలర్. ఇక్కడ చూడండి, దీని యొక్క గ్రాఫ్ అనేది, ఈ గ్రాఫ్ చూడండి, దిస్ ఈజ్ గోయింగ్ టు -ఇన్ఫినిట్. సో ది గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ దిస్ ఈజ్ గోయింగ్ టు -ఇన్ఫినిట్. తర్వాత ఈ స్మాల్ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ అనేది, ఈ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందంటే ఈ గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. క్లియర్? సో y ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ x యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. క్లియర్? సిమిలర్లీ y ఈజ్ ఈక్వల్ టు సెకంట్ ఇన్వర్స్ ఆఫ్ గ్రాఫ్ కూడా సేమ్ ఉంటుంది, అది మీరు ట్రై చేయండి. ఓకే, చలో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇందులో కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. చలో అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే.